అయం ముహూర్త శుభ ముహూర్త సుప్రతిష్ఠితమస్తు. అందరూ బ్యాక్ రండి. వదిలేని సమయం దాన్ని ఇప్పుడు దాన్ని ఏం కలబెట్టద్దు. తీసేది కొడతారు. नमो वयं वैहे श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराज. महात्मा गांधी के जय बोलो, महात्मा गांधी जाति पिता के जय, लाल बहादुर शास्त्री के लाल बहादुर शास्त्री के लाल बहादुर शास्त्री के जय बोलो, भारत माता. ఎవరికైనా తగిలింది అనుకో, షుగర్ ఉండేవాళ్ళు మీకు కూడా నేను కొడతాలే. ఈరోజు మీకు దండం పెట్టుకుంటే గాంధీ తాతకి దానికి ఎంత ఖర్చు మిమ్మల్ని చూసి 10 మంది బ్యాచ్ నేనే. డబ్బు ప్రధానం కాదు కదా. మన నరేంద్ర కొంచెం మోటివేట్ చేయండి. అదే ఓకే ఫ్రీ టైప్ రండి బాగా. श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु. కూడా ఉద్దేశం మనకేదైనా మున్సిపాలిటీ అవసరం కూడా
చిన్న బండి ఉండేది, పెద్ద బండి ఉండేది. ఊర్లో అన్ని చిన్నవే ఉంటాయి. ఊర్లో 2-3 చిన్నవి ఉంటాయి. ఇప్పటికే ఎవరు కొట్టేది? తిరిగి మీరు సరిగ్గా పనిచేయడం మనగలంతా బాగా రావాల చంద్రన్న వచ్చిన లేకపోవాలని కోరుకుంటున్నా. ఏమి తెలియదు కదా. ఏం బ్రా మెప్మా అర్బన్ మార్కెట్ అనే కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి, అలాగే మన గౌరవ మున్సిపల్ చైర్మన్ చాముండేశ్వర గారికి, వైస్ చైర్మన్స్ కు, మన గౌరవ కౌన్సిలర్లకు, ప్రజా అలాగే మన కార్యాలయ సిబ్బందికి, సిఎంఎం బాబా గారికి, అలాగే మన డ్వాక్రా గ్రూపు సభ్యులందరూ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసినారు. వారందరికీ నా మనపూర్వక హృదయాంజలి. ముఖ్యంగా మనకి ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి ఒక పక్క జరుగుతుంది. ఈ గాంధీ జయంతి పుష్కరం ఇప్పుడే సారు గారు, మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు గారు గాంధీ బొమ్మకు ఇప్పుడే పూలమాల వేసి అక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే రోజు మనం మెప్మా తరఫున కూడా పెట్టడం అంటే మనకు ఒక మంచి శుభదాయకము. మెయిన్ ముఖ్యంగా మెప్మాలో ఉన్నటువంటి దాదాపు మన గ్రూప్ సభ్యులందరూ కూడా ఈ గాంధీజీ ఆశయాలను నెరవేర్చే విధంగా, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు వారి యొక్క పథకాలన్నీ కూడా
మనం అమలుపరిచే దాంట్లో డ్వాక్రా మహిళల యొక్క పాత్ర ఎంతైనా ఉంది. ఎందుకంటే మహిళలు ముందంజలో ఉంటే ఆ కుటుంబాలన్నీ కూడా బాగుంటాయనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని కూడా మహిళలకు అన్ని కార్యక్రమాల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో డ్వాక్రా సభ్యులందరికీ కూడా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు సబ్సిడీ రూపంలో కావచ్చు అనేక రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మన మెప్మా సీఎం గారు వినిపిస్తారు. ప్రతి ఒక్కరూ ప్రోగ్రాం పూర్తయ్యేంత వరకు ఉండి ప్రతి ఒక్కరూ వాళ్ళ డ్వాక్రా స్టాల్స్లో పెట్టినటువంటి అవన్నీ కూడా విజిట్ చేసి ఈరోజు సాయంత్రం వరకు ఉంటుంది ఈ కార్యక్రమం. ప్రతి ఒక్కరు ఎవరున్నట్టు కొనుగోలుదారులు తక్కువ రేట్కే ఉంటాయి. అలాగే మన డ్వాక్రా సభ్యులందరూ కూడా ఒక విన్నపం, ఈరోజు గాంధీజీ ఆశయాల మేరకు మనకు పట్టణాలు కానీ పల్లెలు కానీ పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో స్వచ్ఛతా ఈ కార్యక్రమం అనేది సెప్టెంబర్ 17 తేదీ నుంచి చేస్తున్నాము. మనమందరం కూడా ఆల్రెడీ చేసినట్టే మన పట్టణాలు రోజుకు రోజుకు జనాభా పెరుగుతున్నది కాబట్టి దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మన ఇంటి లోపలే కాకుండా బయట కావచ్చు పరిసరాలు కావచ్చు మన డ్రైన్లో చెత్త వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మనకు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా మనకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈ స్వచ్ఛతా సేవా ప్రోగ్రాం కావచ్చు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కావచ్చు, ఇప్పుడే ఒక గల్ఫర్ మిషన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే టెక్నాలజీ మారింది. టెక్నాలజీకి అనుకూలంగా మనం కూడా ఉండాలా. ఈ మిక్స్డ్ చేయడం వల్ల ఈ చెత్తను కూడా మనం డిస్పోజ్ చేయాలంటే ఇప్పటికే రెండో కంపోస్టులు నడుస్తాను. ఒక కంపోస్ట్ పూర్తయి కాబట్టి ప్రతి ఒక్కరూ మన మహిళల నుంచే దాదాపు మన మహిళలందరూ కూడా ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబంలో ఈ కార్యక్రమం మనం చేయగలిగితే మన స్వచ్ఛ నగరము, స్వచ్ఛ పలంనేరు, అలాగే చెత్త రహిత నగరంగా కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అనేక రకాలుగా మనకు దీనిపైన సపోర్ట్ చేస్తున్నది కాబట్టి దీనిపైన మనం ప్రతి ఒక్కరూ ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేసి మీ డ్వాక్రా గ్రూప్ సభ్యులతో కూడా మీటింగ్లు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ శానిటేషన్ పైన ఒక అవగాహన సదస్సు అనేది పెట్టండి. మేము కూడా అటెండ్ అవుతాము. మన శానిటేషన్ ఇప్పుడు కూడా పుష్ కార్డులు ఇవన్నీ కూడా రిపేర్ చేయడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు సూచనల మేరకు పుష్ కార్డులు కూడా రిపేర్ చేసినాము. కంపాక్టర్ బిన్స్ కూడా రిపేర్ చేస్తున్నాము. డోర్ కూడా ప్రణాళికలు చేసి చెత్త కాలువలో లేకుండా ఎప్పుడైతే మనం నీట్గా సెగ్రిగేషన్ చేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వడము అటువంటి చేయడం వల్ల మనకు అక్కడ కుళ్ళిపోయే వస్తువులన్నీ కూడా ఎరువుగా మారుతుంది. అలాగే ప్లాస్టిక్ ఈ నిషేధాన్ని మనం అమలుపరచాలంటే ఫస్ట్ మనం జూట్ బ్యాగ్స్ కానీ మన డ్వాక్రా గ్రూపులు ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారా కొన్ని ఏదైనా మనకు ఇండస్ట్రియల్ పరంగా కూడా మనం డెవలప్మెంట్ చేస్తాం. మన గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు అవి కూడా మీరు ప్లాన్ చేయండి. సబ్సిడీ రూపంలో ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టి మనకు ప్రతి ఇంట్లో కూడా జూట్ బ్యాగ్స్ రీయూజ్గా ఉండడం వల్ల గతంలో ప్లాస్టిక్ అనేది లేదు. ఒకప్పుడు స్టీల్ బాక్సులు మామూలుగా క్లాత్ సంచులు కానీ బజారుకు పోతే గన్నీ బ్యాగ్స్ తీసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా సింపుల్గా పోవడం, మటన్ స్టాల్ కానీ ఎక్కడికి పోయినా ప్లాస్టిక్ అనేది వాడతాడు. అది భూమిలో 1000 సంవత్సరాలైనా అది కరగదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అందరం కూడా ఒక ప్రమాణం చేస్తాము. దానికి ప్రతిజ్ఞ కూడా మన సీఎం ద్వారా మీకు ప్రతిజ్ఞ చేస్తాము. ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడడం అనేది ఒక గాంధీజీ ఆశయాల్లో భాగంగా ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకుండా ఎక్కడ కూడా అంగడిలో కూడా మన సార్ గారిని మరొకసారి మెప్మా తరఫున స్వాగతం పలుకుతున్నాం. అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని, ఎంఆర్ఓ గారిని, మీరు ఇక్కడికి విచ్చేసిన వార్డు సభ్యుల్ని, చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, ఇతర ప్రజాప్రతినిధులందరినీ పేరు పేరున నమస్సుమాజులండి. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశము మహిళలకు రుణాలు ఇప్పించడమే కాకుండా వాళ్ళని లక్షాధిపతులు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే తయారు చేస్తున్నారో ఆ ఉత్పత్తులన్నీ ఇక్కడికి మార్కెటింగ్ కమ్ సేల్స్ రెండు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఏదైతే ఉత్పత్తులు చేస్తున్నారో వాటన్నింటినీ మార్కెట్ వసతి కల్పించాలి, వాళ్ళకి ప్రచారం కల్పించాలి, మరి అలాగే సేల్స్ కూడా చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యుల ద్వారా ప్రారంభించడం జరుగుతున్నది. రెండవది సార్, ఇక్కడ మెప్మా బజారే కాకుండా ఆన్లైన్లో కూడా చేపిస్తున్నాం సార్. ఏ విధంగా అయితే ఫ్లిప్కార్ట్ మరి అమెజాన్ ఉందో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ONDC అనే ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఆన్లైన్లో కూడా SHG ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సార్. ఆ లింక్ కూడా అందరికీ షేర్ చేయడం జరుగుతుంది మీడియా ద్వారా. సో కాబట్టి మీకు అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే ఇవి చాలా మన మహిళలు సొంతంగా తయారు చేస్తున్నారు కాబట్టి మంచి నాణ్యత కలిగి ఉంటాయి, అలాగే సరసమైన మార్కెట్ కన్నా తక్కువ రేటుకి అమ్ముతారు కాబట్టి మీరు దయచేసి వీళ్ళ వస్తువులను కొని
వాళ్ళని కూడా ప్రోత్సహించాలని కోరుతున్నాను. మరియు అంతేకాకుండా ఈ మెప్మా ద్వారా చేస్తున్న కార్యక్రమాల్లో ఒకటి ఏదైతే మహిళా సంఘాలు ఈ రోజు జరుగుతున్నాయో వీటన్నిటికీ ముఖ్య కారణం ఇప్పుడు ప్రస్తుత మన ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషనే. అందుకనేసే వారు వేసిన ఫౌండేషన్ కాబట్టి అనునిత్యము వీళ్ళ అభివృద్ధి కోసం సార్ చాలా ప్లానింగ్ చేస్తున్నారు. చాలా డిఫరెంట్గా సార్ ఇప్పటివరకే అన్ని కుటుంబాలు మెప్పా యొక్క సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ అన్ని కుటుంబాల నుంచి సర్వే చేయడం జరిగింది. 18 సంవత్సరాలు పైబడి యువత ఎంతమంది ఖాళీగా ఉన్నారు, వాళ్ళు ఏ రంగంలో శిక్షణ కావాలని కోరుకుంటున్నారు కూడా దాన్ని కూడా సర్వే చేస్తున్నాం సార్. మరి అలాగే మహిళలు కూడా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే బ్యాంకు రుణాలు ఇస్తున్నాము. మరి అలాగే ఆ బ్యాంకు రుణాలు సరిపోదు అనుకున్నప్పుడు వాళ్ళకు ఎలాంటి షూటీ లేకుండా 5 లక్షల రూపాయల వరకు వాళ్ళు చేసే వ్యాపారాల అభివృద్ధి కోసం కూడా దానిని పెంచడం జరిగింది. ఇంతకుముందు అయితే వ్యక్తిగత రుణాలు 2 లక్షల వరకు ఉండేది, ఇప్పుడు దానిని 5 లక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యంగా మహిళలందరికీ సంతోషకరమైన వార్త ఏంటంటే ఇంతకుముందు అయితే మనకు మీరు తీసుకున్న బ్యాంకు రుణాలకు కేవలం 3 లక్షల వరకు మాత్రమే సున్నా వడ్డీ వర్తించేది. దానిని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 10 లక్షల వరకు పెంచడం జరిగింది. సో దానికి మన మహిళలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి అలాగే సార్ సంఘాలను కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా మేము ఫామ్ చేయడం జరుగుతూ ఉంది. మరి అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం విశ్వకర్మ కింద కూడా ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ఎవరైతే చేతి వృత్తులు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అంటే ఇప్పుడు ఏదైతే స్కిల్ అప్గ్రేడ్ అయింది సార్, అంటే వాళ్ళు చేతి వృత్తులు పురాతన పద్ధతులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నైపుణ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కలిసి విశ్వకర్మ ప్రోగ్రాం కింద దాన్ని ఎన్రోల్ చేయడం జరుగుతుంది సార్. ఆన్లైన్లో ఇప్పటికే 700 మంది దాకా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ త్వరలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. లేటెస్ట్ అప్గ్రేడ్ నాలెడ్జ్ మీద 7 రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళకు స్టైఫన్ కింద 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టైఫన్తో పాటు వాళ్ళు చేసే చేతి వృత్తులకు సంబంధించిన టూల్ కిట్ కూడా 15,000 రూపాయల సంబంధించిన టూల్ కిట్ కూడా వాళ్ళకు ఫ్రీగా అందజేయడం జరుగుతుంది సార్. మరి అలాగే పట్టణంలో జరుగుతున్న వివిధ రకాల యూనిట్లకు 39 యూనిట్లకు ఒక్కొక్క యూనిట్కి 50,000 రూపాయలు చొప్పున ₹1 వడ్డీతో కూడా అందించడం జరిగింది. ఈ విధంగా అనేక విధాలుగా మరి మన ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసము అనిత్యము పాటుపడుతున్నది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రంగంలో ఆర్థిక అవసరమైన రంగం వచ్చేసి వీధి విక్రేతలు సార్. ఈ వీధి విక్రేతలని ఇప్పటి వరకు మనము 1719 మందిని గుర్తించడం జరిగింది. దీనిలో వీళ్ళకు కూడా మొదటి విడతగా ఎవరైతే వీధి విక్రేతలుగా ఎన్రోల్ అయ్యి ఐడి కార్డు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. ఎందుకంటే వాళ్ళకు చాలా తక్కువ పెట్టుబడి, ఆ తక్కువ పెట్టుబడి కోసము 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీ పోతున్నారు. కాబట్టి దానిని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పిఎం స్వానిధి అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ పథకం కింద ఇప్పటికే మొదటి విడత కింద 1730 మందికి 10,000 రూపాయలు చొప్పున 1,73,00,000 అందించడం జరిగింది. అలాగే ఎవరైతే 10,000 రూపాయలు సక్రమంగా కట్టి ఉంటారో 630 మంది ఉన్నారు. వాళ్ళు కూడా రెండో విడతలో 20,000 రూపాయలు, మొదటి విడత 10,000 రూపాయలు, రెండో విడత 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మూడో విడత ఎవరైతే మొదటి 2 విడత సక్రమం కట్టారో వాళ్ళకి మూడో విడత కింద అప్ టు 50,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పథకాలన్నింటినీ ఉపయోగించుకోవాలని, మరి ముఖ్యంగా మహిళా యొక్క ఉత్పత్తులను అందరూ కొనుగోలు చేసి మహిళల అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను సార్. తదుపరి వేదికను అలంకరించిన పెద్దలు గౌరవులు మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా బాలాజన్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి అందరూ పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన మెప్నా స్టాఫ్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు గాంధీ జయంతి రోజున మెప్మా వాళ్ళ తరపున, మెప్మా అర్బన్ మార్కెట్ డెవలప్మెంట్ తరపున ఏర్పాటు చేసిన స్టాల్కి విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ స్టాల్ చూసినట్లయితే చాలా సంతోషంగా ఉంది. మన పలమనేరు పట్టణంలో ఉండే మహిళలందరి తరపున రకరకాల చేతి వృత్తి పనుల ద్వారా చేసినటువంటివి కానీ, మళ్ళీ అలాగే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, ఈ పూల మొక్కలు, ఇంకా మనము ప్రకృతి ద్వారా తయారు చేసేటువంటి ఈ ఆర్గాన్ ద్వారా తయారు చేసిన వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టి ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ పట్టణం డెవలప్మెంట్కి ఇది మాత్రమే కాదు, ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఇంకా ట్రైనింగ్స్ అన్న ఇచ్చి స్కిల్ డెవలప్ ద్వారా ఇంకా ట్రైనింగ్స్ ఇస్తారు. అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వస్తువులని మార్కెటింగ్ గురించి చెప్పారు సార్. మార్కెటింగ్ అంటే మనము మామూలుగా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొంటా ఉంటాం. అక్కడ ఎందుకు కొంటామంటే తక్కువ ప్రైస్ దొరుకుతుందనే ఉద్దేశంతో.
కానీ ఇక్కడ చూసినట్లయితే అన్ని చాలా నాణ్యమైన వస్తువులు ఉన్నాయి. మనం ఇక్కడే మన దగ్గరలోనే ఉన్నారు కాబట్టి మనం వీళ్ళ ద్వారానే కొనుక్కుంటే వీళ్ళని మనం ప్రోత్సహించినట్లు అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్దలు, మిగిలిన మన పలమనేరు పట్టణ వాసులందరూ కూడా వీళ్ళని ఆశ్రయించి వీళ్ళకి కూడా ఆర్థిక ద్వారా మనము సహాయపడినట్లు అవుతుంది, వీళ్ళని ప్రోత్సహించినట్లు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహాయపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అర్బన్ మార్కెట్ ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్కి, అదేవిధంగా మిగతా సభ్యులకి, పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి, అదేవిధంగా చాంద్ బాషా గారికి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ వస్తువులు తయారు చేసినటువంటి మెప్మా సభ్యులందరికీ నమస్కారాలు. అదేవిధంగా ప్రెస్కి నా నమస్కారాలు, విలేకరులకు నా నమస్కారాలు. మెప్మా అర్బన్ మార్కెట్ అనేది చాలా మంచి పదము. ఎందుకంటే మహిళలు ఇంతసేపు రుణాలు తీసుకుని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, ఇన్నేళ్ళుగా ఇట్లా జరిగిపోతా ఉండేది. ఇప్పుడు వాళ్ళ దగ్గర చేతి వృత్తుల ద్వారా వాళ్ళు తయారు చేసిండే వస్తువులని మార్కెట్లో అమ్మడానికే ఈ యొక్క మార్కెట్ పెట్టారు. మార్కెట్లో మీరు దాన్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, మీ పక్కన ఉండే వాళ్ళకి, మీ బంధువులకి, మీ రిలేషన్స్ ఎక్కడన్నా ఉండే వాళ్ళక్కడ మీరు తయారు చేసిన వస్తువులు వాళ్ళకి చూపించారంటే వాళ్ళు మీ దగ్గర కొనుగోలు చేస్తారు. అది కాకుండా మార్కెట్లో విక్రయించేదానికన్నా మీ దగ్గర తక్కువ ఉంటుంది అన్నమాట ప్రతి వస్తువు. కాబట్టి మీరు ఆ వస్తువులు ఏ విధంగా మార్కెట్ చేయాలనేది మీరు అవగాహన తెచ్చుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్ కూడా చెప్పారు, మెప్మా బాబాసాబ్ గారు చెప్పారు, మన ఎంఆర్ఓ గారు చెప్పారు, మన కమిషనర్ గారు చెప్పారు. మీరు ఆన్లైన్లో ఎట్లా మనకు ఫ్లిప్కార్ట్ ఇట్లా ఉందో దానికి ఆన్లైన్ ఒకటి పెట్టారని చెప్పారు. చాలా సంతోషము. దాని ద్వారా కూడా మీరు మోటివేట్ చేయండి ప్రజలకి. మేము ఈ మార్కెట్ ద్వారా ఈ మెప్మా ప్రాజెక్ట్ ద్వారా మేము ఈ వస్తువులు తయారు చేస్తున్నామని చెప్పేసి మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తా వస్తే ప్రజల్లో వాళ్ళే తెలుసుకుంటా ఉంటారన్నమాట. కాబట్టి ఆ అవగాహన కల్పించే దాంట్లో మీరు ముందుండాలని నేను కోరుకుంటున్నాను. అది కాకుండా మన మున్సిపల్ కమిషనర్ గారికి నేను చిన్న రిక్వెస్ట్ ఏమంటే, పలమనేరులో శానిటేషన్ మీరు ఇంకా క్లీన్ గా చేపించి మనకు స్టేట్ లోనే మంచి పేరు రావాలా పలమనేరు గురించి అని చెప్పి నా విన్నపము. తప్పకుండా మన పారిశుద్ధ్య కార్మికులందరూ సహకరించి మన మున్సిపల్ కమిషనర్ గారికి సహకరించి తప్పకుండా ఆ కార్యక్రమంగా చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఈ దోమల బెడద ఎక్కువగా ఉండాలి. దానికి మీరు ఫాగింగ్ కానీ లేకపోతే మిగతా అయ్యిందో శానిటైజేషన్ దానిపైన కానీ మీరు అవగాహన కల్పించి వాళ్ళు చేపించినారంటే అలాంటివి ఏమీ లేకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు వాళ్ళకి. ఎందుకంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే స్టేజ్ లో ఎవరు లేరు కాబట్టి దానిపైన మీరు దృష్టి సారించాలని కోరుకుంటూ ఎందుకంటే డ్వాక్రా గ్రూప్ లో మనందరూ కూడా, అలాగే తర్వాత మన కౌన్సిలర్ కిరణ్ గారు బాలాజీ సూపర్ బజార్ కోఆపరేటివ్ సూపర్ బజార్లో మీకు తప్పకుండా అవకాశం ఇస్తాను. ఇంకో విషయం ఏమంటే, దీన్ని మీరు మన లోకల్ ఛానల్స్లో మీరు కానీ ప్రచారం చేస్తే బాగుంటుంది. చిన్న సజెషన్. ఈ బాబాసాబ్ గారు వాళ్ళతో మాట్లాడి, లోకల్ ఛానల్ వాళ్ళతో మాట్లాడి మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తే అంటే లోకల్ మార్కెట్లో కూడా ఈ పలమనేరు టౌన్లో కానీ చుట్టుపక్కల ఉండే ప్రజలకు కానీ అవకాశం ఉంటుంది, తెలుసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు తయారు చేసేది వీటికే ఉండకుండా బయట ఎక్కడ తెలిసిందంటే వీళ్ళు మార్కెట్ చేసేదానికి బాగుంటుందనే ఉద్దేశము. కాబట్టి తప్పకుండా దాన్ని చేయాల్సిందిగా కోరుతున్నాం. నెంబర్లు ఉండరు. మనకు ఉండేది 13,000 ఇళ్ళు ఉంటే కమర్షియల్తో కలిపి వీళ్ళంతా డోర్ డోర్ క్యాంపెయిన్ కింద మనం ఇంకా పెట్టి ఇంకా పాంప్లెట్స్ కూడా చేసి ఇంకా మిగతా రూరల్ ఏరియా కూడా మనం డెవలప్మెంట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ తప్పకుండా వాళ్ళ వ్యాపారానికి అందరూ కూడా సపోర్ట్ చేస్తాం. తర్వాత మన పెద్దలు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే సూపర్ బజార్ చైర్మన్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నా తోటి కౌన్సిలర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక చిన్న విషయాన్ని ఆలోచించాల్సిందిగా కోరుచున్నాం. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాకముందు మహిళల పరిస్థితి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితిని మీరు ఒకసారి తెలియకపోతే తెలుసుకోండి, లేకపోతే తెలిసిన వాళ్ళందరూ కూడా ఇతరులు కూడా చెప్పండి. ఏం ప్రత్యేకమైనటువంటి విషయం అంటే, ఈరోజు మహిళలు ఇంత ధైర్యంగా ఈ విధంగా మార్కెటింగ్ కానివ్వండి,
లేకపోతే సొసైటీలో మేము కూడా ఒక భాగము అని ఈరోజు ధైర్యంగా ఉన్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి మాత్రమే చెల్లుతనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఏ కార్యక్రమమైనా కానీ మేము ఎందుకంటే ఆయనతో పాటు తిరుగుతూ ఉంటాము, ఆయన మహిళలకు ఇచ్చినటువంటి గౌరవము వేరే దేనికి ఇవ్వరు. ఎందుకంటే మహిళలకి చాలా ప్రాముఖ్యత ఇస్తేనే ఆ రాష్ట్రం కానీ ఆ ఊరు కానీ లేకపోతే ఆ ఇల్లు కానీ బాగుంటుందనేది మన నానుడు. అలాగే మీరు చేసే ప్రతి పనికి కూడా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇక్కడ ఎమ్మెల్యే అమరన్న గారు కానివ్వండి, ఏ విషయంలో అయినా కానీ మీకు తప్పకుండా సహకారం అందిస్తారు. మేము కూడా అన్నతో పాటు మీకు సహకారం అందిస్తాము. మీ వ్యాపారంలో ఇప్పుడు బాలాజీ గారు కూడా చెప్పారు, మీకు సపరేట్గా ఒక సూపర్ బజార్లో కౌంటర్ కూడా చేస్తామని చెప్పారు. కాబట్టి ఇలాంటి అవకాశాలు మీరు ఇంకా అభివృద్ధి చేసుకొని ఇంకోటి కూడా ఆలోచన చేయాల. గతంలో మిమ్మల్ని కేవలం ఎలక్షన్స్ కోసమో లేకపోతే రాజకీయ నాయకుల కోసమో మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉద్దేశం అది కాదు. మిమ్మల్ని ఎట్లా అభివృద్ధి పరచాలా, ఎట్లా మిమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చెందే విషయాల్లో మీకు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకో. మెప్మా మహిళా సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తా ఉన్నాం. స్వచ్ఛ భారత్ ద్వారా పల్లెలు పట్టణాలు స్వచ్ఛంగా ఉండాలని గాంధీ గారు కన్నటువంటి కలలు స్థానిక సంస్థల్లో ప్రభుత్వాన్ని ప్రజల ద్వారానే పాలించుకునేటువంటి అవకాశం, స్వచ్ఛంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరూ బాగుండాలనేటువంటి ఒక ఆలోచనతో గాంధీ గారు అహింసాయుతంగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే కాకుండా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన అనుసరించినటువంటి మార్గాలు భవిష్యత్ తరాలకు కూడా ఈ జయంతి సందర్భంగా ఒకసారి మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ, అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్లో కీలకమైనటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళను గురించి ఆలోచించి అన్ని రకాలుగా మనమందరం కూడా క్లీన్గా ఉండాలంటే, మనమందరం కూడా స్వచ్ఛంగా ఉండాలంటే వాళ్ళ యొక్క కృషి కానీ వాళ్ళు ఈరోజు మన కోసం స్వచ్ఛంగా ఉండడానికి పట్టణాల్లో గ్రామాల్లో ఏ రకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గౌరవించాలనేటువంటి ఉద్దేశం కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టి. సెప్టిక్ ప్లాంట్ క్లీన్ చేసేటువంటి ఒక యంత్రాన్ని కూడా మనం ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఒక ఈటీపీ ప్లాంట్ దాదాపు 13 కోట్ల రూపాయలతో ఆ ప్లాంట్ కానీ దానికి సంబంధించినటువంటి నేల కొనుగోలుకు 6,90,00,000 రూపాయలతో దాదాపు 20 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే మనం ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. అదే కాకుండా గత ప్రభుత్వాల్లో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే పట్టణంలో తడి చెత్త పొడి చెత్త అని సపరేట్ చేసి దానికి సంబంధించి ఏదైతే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడే చెప్పినారు, ప్లాస్టిక్ వినియోగం పైన మనమందరం కూడా ఏ రకంగా ఉండాలని, అటువంటి ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా ఉండకుండా సెగ్రిగేట్ చేసి మరి అందరూ కూడా ఇండ్లల్లో కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ పరిశుభ్రంగా ఉండేదానికి గత ప్రభుత్వంలో దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వాటినన్నింటినీ కూడా మనం ముందుండి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ సందర్భంలో ఏదైతే గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మెప్మాకు సంబంధించి ఒక అర్బన్ మార్కెట్, మీరు తయారు చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్కెటింగ్ సౌకర్యం కలిగించి దాన్ని అందరికీ తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మహిళలందరూ కూడా పురుషులతో సమానంగా ముందుకు రావాలని, కుటుంబంలో
ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళాలంటే పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆర్థికంగా సంపాదిస్తేనే ఆ కుటుంబం బాగుంటుందనేటువంటి మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలన్నీ కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ రోజు మరి తయారు చేసినటువంటి వస్తువుల్ని ఇక్కడ మార్కెట్ చేసేదే కాకుండా ఇప్పుడే ఆర్వి బాలాజీ గారు ఏదైతే మనకున్నటువంటి జనతా బజార్లో కూడా మీకు ఒక స్టాల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా నిజంగా కూడా చాలా సంతోషం. దాన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ప్రభుత్వాలు ఏవైనా ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వమైనా మీకు పని చేయడానికే ఉంది. ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి కానీ, సామాజిక పరంగా ముందుకు రావడానికి కానీ, విద్యాపరంగా ముందుకు రావడానికి కానీ ప్రభుత్వాలు తోడ్పడతా ఉన్నాయి. దాన్ని మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదైతే ఎన్నికలకు మునుపు మాట చెప్పారో, పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కానీ, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ, డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడంలో కానీ, మరీ ముఖ్యంగా మహిళలకు ఏదైతే గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నాడో దాన్ని కూడా దీపావళి నుంచి మీకు అమలు చేసి అందించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ప్రభుత్వాలు చేసేదే కాదు, మీరు కూడా మీ అంతకు మీరు, ఎందుకంటే ఇప్పుడే కమిషనర్ గారు చెప్పాడు, దాదాపు 11,000 పైన ఈ పట్టణంలో మెప్మాకు సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. మీ కొత్తగా మార్కెటింగ్ సౌకర్యం చేయాల్సిన అవసరం లేదు. మీరు తయారు చేసేటువంటి ఉత్పత్తులను మీ సంఘము ద్వారా మీరు కొనుక్కోగలిగితేనే, మీరు వాడుకోగలిగితేనే ఎంతో పెద్ద మార్కెట్ ఇక్కడ పలమనేరు మున్సిపల్ పరిధిలో చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. పలమనేరు మున్సిపాలిటీలోనే కాదు, పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాల్లో కూడా దాన్ని తీసుకెళ్తే ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఆర్థిక స్వావలంబన వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఏదైతే గృహాల్లో తయారు చేసేటువంటి వస్తువులకు ఎక్కువ మరి దానిపైన డిమాండ్ కూడా ఉంది. ఈరోజు ప్రధానంగా ఎక్కడనో ఎప్పుడో తయారు చేసి ప్యాకింగ్ చేసేటువంటి ఆ యొక్క ఫుడ్ మరి ఆహారానికి సంబంధించినటువంటివి కానీ, రకరకాలైనటువంటి వస్తువులు ఏవైతే ఈరోజు మనం కొనుగోలు చేస్తా ఉన్నామో దానికంటే మీరు ఇంట్లో స్వచ్ఛతంగా చేస్తే దానికి ఎక్కువ డిమాండ్, ఎక్కువ రేటు కూడా పలికేటువంటి అవకాశం ఉంది. దాని నాణ్యతగా మీరు తయారు చేసి ఇస్తే బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ ను ఈ యొక్క పలమనేరు మున్సిపల్ పరిధిలోనూ చేసేటువంటి అవకాశం ఉందనేది కూడా దయచేసి మెప్మా సభ్యులందరూ కూడా గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇటు మెప్మా సభ్యులు కానీ, అదేవిధంగా మన పారిశుద్ధ్య కార్మికులు కానీ మీ అందరికీ ఒక మంచి కార్యక్రమానికి మీతో పాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించిన నాకు మనస్ఫూర్తిగా కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. స్వచ్ఛతయే సేవ ప్రతిజ్ఞ. నేను పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన, సరికొత్త భారతదేశాన్ని రూపొందించే దిశగా ఈరోజు అనగా సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ 2024 జయంతి నాటికి ముగిసే స్వచ్ఛతయే సేవ అనే కార్యక్రమానికి ఉద్యమ స్థాయిలో అంకితమవుతూ ఇళ్లల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో, ఆరోగ్య కేంద్రాలలో, రైల్వే స్టేషన్లలో, బస్టాండులలో, చెరువులలో, కుంటలలో, ఇంకా ఇతర అన్ని ప్రజా సంచార ప్రాంతాలలో పరిసరాల పరిశుభ్రత పాటించేటట్లు చూస్తానని, మన సొంత వినియోగం కోసమే కాకుండా మరుగుదొడ్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేని ఇతరుల కోసం 2 గుంతలు మరుగుదొడ్లు నిర్మించుకునేటట్లు చూడడం ద్వారా మన గ్రామాలు, పట్టణాలు
బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా ఉండేటట్లు చూస్తానని మరుగుదొడ్లు నిరంతర వాడకం చేతులు పరిశుభ్రత ఇంకా ఇతర స్వచ్ఛ అలవాట్లు అలవరుచుకునేటట్లు చేయడం ద్వారా ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకువస్తానని ఘన ద్రవ వ్యర్థ పదార్థాలు నియంత్రణకు సంబంధించి వ్యర్థాల తగ్గింపు పునరుత్పాదన పునర్వినియోగం అనే సూత్రాన్ని అనుసరిస్తూ ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాలాజన